ప్రేక్షకుల్ని అలరించాల్సిన సినిమా అఖండ 2. గత వారం చివరి నిమిషంలో వాయిదా పడటం బాలయ్య అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. టాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసిన సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా థియేటర్స్ లో సందడి చేయాల్సిన సినిమా ఈరోజు సంవత్సరం మధ్య ఫైనాన్స్ వివాదం కోర్టుల వరకు వెళ్లడంతో సినిమా రిలీజ్ ని నిలిచిపోయింది. అఖండ 2 వాయిదా పడడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. అయితే ఇక అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. 14 రీల్స్ ప్లస్ ని నిర్మాణ సంస్థ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురు చూసినట్లుగానే ఈ పోస్టుతో కొంత మేరకు అభిమానుల్లో నమ్మకం పెరిగింది. అఖండ 2 డిసెంబర్ 12న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది. ఇంకా ఒక గుడ్ న్యూస్, డిసెంబర్ 11నే ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా త్వరలో ఓపెన్ కానున్నాయి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో పవర్ఫుల్ మాస్ కలయిక. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అఖండ విజయాన్ని దాటేలా తెరకెక్కిన ఈ సీక్వెల్ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా, ఆది పినిశెట్టి విలన్ గా నటించగా 3Dలో కూడా సినిమా విడుదల కానుండటంతో ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదిలా ఉండగా అఖండ 2 రాకతో పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా రిలీజ్ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోగ్లీ, సహకుటుంబానం, కార్తీ నటించిన అన్నగారు వస్తారు వంటి చిత్రాలకు కొత్త తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక అభిమానుల డెడికేషన్ విషయానికి వస్తే, నేడు శబరిమల యాత్రలో ఉన్న ఓ బాలయ్య అభిమానిని అఖండ 2 పోస్టర్ పట్టుకొని విజయాన్ని కోరుకున్న వీడియో ధూమ్ అంటుంది. బాలయ్య మొదటి మూవీ తాతమ్మగల వచ్చినప్పుడు ఎంతలా అభిమానించారో ఇప్పటికీ కూడా అంతే ప్రేమ, అంతే అభిమానం చూపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య ది గ్రేట్ లెజెండ్ అంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదలైన రోజు ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్ని సమస్యలు క్లియర్ అయ్యాయి. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక బాలయ్య వచ్చేస్తున్నారు. డిసెంబర్ 12 అఖండ రగడ మళ్ళీ థియేటర్స్ లోకి రాజ్యమేలబోతుంది.